అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ఆ అమ్మాయిని చంటిగాడికి పిఎం చేశాను. నువ్వు చెప్పినట్టుగానే ఆ అమ్మాయికి అన్ని సదుపాయాలు కల్పించాను. 7,000 జీతం, ఇల్లు, రానుపోను కారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అంకుల్ చెప్పు 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 చెప్పు. నేను చెప్పాను కాబట్టే గౌరికి మీరు ఉద్యోగం ఇచ్చినట్టుగా ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు. తెలి 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 చెప్తేగా తెలిసేది. సింపుల్. నేను చెప్పను చెప్పను చెప్పను. ఇంకో సంగతి అంకుల్, చెప్పు. మన చంటికి కూడా ఈ విషయం తెలియకూడదు. అబ్బా, కొంచెం కష్టం రా వర్ధన్. ఎందుకంటే చంటి దగ్గర నేనేమి దాచనే. మీరు దాచద్దు తాతయ్య, మర్చిపోండి చాలు. కరెక్ట్ 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 కరెక్ట్. ఇది బాగుంది. ఎందుకంటే అది మన జన్మ లక్షణం. అది సరే గానిరా, ఒకే ఊర్లో ఉంటూ మేమేదో కన్యాకుమారిలో ఉన్నట్టు మీరేదో కాశ్మీర్లో ఉన్నట్టు ఏమిట్రా ఈ దూరం? అప్పుడప్పుడు కలుసుకోవచ్చుగా. ముందు ముందు కలుసుకుందాం అంకుల్, మీతో నాకు చాలా పని ఉంది. అంటే పని ఉంటే గాని కలవనంటావు. భలే వాడివిరా. వస్తాను. నమస్తే అంకుల్. మంచిది మంచిది మంచిది. ఇవన్నీ ఖాళీ చేసి క్యారియర్ తీరిగ్గా ఇంటికి పంపించండి. సరే అంకుల్. ఉంటాను రా తాతయ్య. బాయ్ తాతయ్య. అలాగే 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 అలాగే. నిజం రేఖ, సరస్సుకంతా తెలిసిపోయింది. నువ్వు తీర్థంలో విషం కలిపిన సంగతి, ఐరన్ బాక్స్ సంగతి రెండు నిన్న రాత్రి నాకు చెప్పింది. అది ఇంకా తెలీదు. నేనే ఇవన్నీ నీ చేత చేస్తున్నానన్న సంగతి ఇంకా తెలీదు. తెలిస్తే ఇవన్నీ నాకెందుకు చెప్తుంది? నన్ను చూసి భయపడుతుంది. కానీ నిన్న రాత్రే నీకు ఇవన్నీ చెప్దాం అనుకున్నాను. కానీ రాత్రి నువ్వు రావడమే లేటుగా వచ్చి మళ్ళీ పొద్దున్నే ఎక్కడికో బయలుదేరావు. మరి ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ఫోన్ చేసే చెప్తున్నాను కదా. అదే అమ్మ వాళ్ళకి ఎందుకు చెప్పలేదంటే నీ మీద జాలిపడి ఊరుకుందట.
అంతేగాని నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఉంటాను. ఏం కాలేదు. నువ్వు ఇంటికి రా, చెప్తాను. గొడవ కాదు శారదా, బాధ. గుండెల్లో రగిలి రగిలి పొగలు కక్కుతున్న బాధ. ఆయన గారి గురించి నాకేమీ తెలియవనుకోకు. నాకన్నీ తెలుసు. చిన్నప్పటి నుంచి జూదరి, పేకాడుతాడు, సిగరెట్లు తాగుతాడు, మందు కొడతాడు, ఆఖరికి ఇలాంటి అమాయకపు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు. ఎందుకు అంతలా బెదిరిపోతున్నావు? నేను అంత భయంకరంగా కనిపిస్తున్నానా? నిజానికి నా అసలు రూపం ఇదే. అబద్ధాలాడి నిన్ను ఇంకా మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే బయటపడుతున్నాను. నిన్ను కావాలనుకున్నాను, ప్రేమించాను, అయిపోయింది. ఇప్పుడు అక్కర్లేదనుకుంటున్నాను. అందుకే నిన్ను ఫినిష్ చేసే ప్లాన్లో ఉన్నాను. ఏదైనా అందనంత వరకే అందం, అందిన తర్వాత అసహ్యం వేస్తుంది. ఒకప్పుడు నువ్వు నాకు చాలా అందంగా కనిపించావు. ఎందుకంటే అప్పుడు నువ్వు నాకు అందలేదు కాబట్టి. ఇప్పుడు అసహ్యం వేస్తున్నావు. ఎందుకన్నది నీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. 100ల్లో ఉన్నవాడు 1000 కావాలనుకుంటాడు. 1000ల్లో ఉన్నవాడు లక్షలు కావాలనుకుంటాడు. లక్షల్లో ఉన్నవాడు కోట్లు కావాలనుకుంటాడు. అలాగే లక్షాధికారి మామ నాకక్కర్లేదు. నా మామగారు కోటీశ్వరుడై ఉండాలి. మీ నాన్నకు ఆ అవకాశం లేదు కాబట్టి నువ్వు నా భార్యగా ఉండే అదృష్టం నీకు లేదు. సో నీ దారి నీది, నా దారి నాది. ఈ సంగతి నీకు మామూలుగా మర్యాదగా చెప్దామనుకున్నాను, కానీ నువ్వు వినేటట్టు లేవు. అందుకే నిన్ను అమాంతం అక్కడికి పంపించే ప్రయత్నాలు చేశాను. తీర్థంలో విషం కలిపాం, ఫెయిల్ అయ్యాం. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకున్నాం. నన్నే షాక్ తినిపించావు. అందుకని ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను. వద్దు ఆదర్శ్, నన్ను చంపద్దు ప్లీజ్ ఆదర్శ్, ప్లీజ్. నిన్ను చంపను కానీ నువ్వు ఓ పని చెయ్యి. చెప్పు ఆదర్శ్, ఏం చేయమంటావు? ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాకు ఏ సంబంధం లేదు లేదు అని 10 మంది ముందు నువ్వే చెప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవడం కష్టం కాబట్టి నీకు చిన్న ఛాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు టైం సరిగ్గా 12 గంటలైంది. రేపు మధ్యాహ్నం ఇదే టైంకి నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. 24 అవర్స్ టైం ఇస్తున్నాను. ఆలోచించుకో. అలా వెళ్ళిపోతే నువ్వు, నీ కడుపులో బిడ్డ హాయిగా బతుకుతారు. లేదంటే కసక్. లేదు ఆదర్శ్, లేదు, వెళ్ళిపోతాను ప్లీజ్. గుడ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. దాట్స్ వై ఐ లవ్ యూ సరసు.
చెప్పండి అంకుల్, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు? అవును, ఎందుకు చేశాను? ఆ, ఏమీ లేదు వర్ధన్, చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చి చేశాను. అడగండి అంకుల్. ఆ, ఆ, అది అది ఆ, అదే ఈ గౌరీ ఉందే, గౌరీ 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 గౌరీ, ఆ గౌరీ ఎవరి తాలూకా? గౌరీ తాలూకాలు జిల్లాలు నాకు తెలియదు కానీ అంకుల్, ఒకటి మాత్రం తెలుసు. ఏంటో? గౌరీ చాలా మంచి పిల్ల. కరెక్ట్ 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 కరెక్ట్. కాబట్టే తాలూకాలు జిల్లాలు అడుగుతున్నాను. పోనీ ఎవరి పిల్లంటావు? ఆ వివరాలు కూడా నాకు అంతగా తెలియవు అంకుల్. ఏమీ తెలియకపోతే ఎలా వర్ధన్? పెళ్ళెలా చేయను? ఎవరికి? గౌరికి. ఎవరినిచ్చి? అవును, ఎవరినిచ్చి? ఆ, మా చంటిగాడినిచ్చి. హలో 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 వర్ధన్, చెప్పండి అంకుల్. ఏంటి నా మాటలు నీకు వినిపించట్లేదా? ఆ, వినిపిస్తున్నాయి అంకుల్, చెప్పండి. ఆ, మూడో రోజు ముచ్చటగా మా ఆఫీసులో గౌరీని చూశాక నాకు వచ్చిన ఐడియా ఇది. ఎలా ఉందంటావు? చెప్పు 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 చెప్పు. ఏడ్చినట్టుంది. ఆ, అదేంటి వర్ధన్ అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి అంకుల్, ముక్కు మొహం తెలియని అమ్మాయిని తెచ్చి పృథ్వీరాజుకి ఇచ్చి చేస్తారా? కరెక్ట్ 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 కరెక్ట్, బాగా చెప్పావు. ఇదే మాట నేను నిన్ను అడిగితే, ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి 7,000 జీతం, ఇల్లు, కారు ఇవన్నీ ఇవ్వమన్నావు కదా, దీని వెనక ఏముందంటావు? ఏముంది అంకుల్? నథింగ్, ఏమీ లేదు. లేదనకు, ఏదో ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు చెప్పు చెప్పు. లేదంకుల్. ఆహా, చెప్పు 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 చెప్పు. హలో 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 అంకుల్, అంకుల్ మీ మాటలే నాకు వినపట్లేదు, ఉంటాను. మళ్ళీ ఫోన్ చేసి ప్రాణాలు తీస్తాడేమో. ఎందుకైనా మంచిది స్విచ్ ఆఫ్ చేస్తే మేలు. ఏమిటో ఈ సెల్ ఫోన్లు, ఒక్క మాట వినిపించి చావదు. అయ్య బాబోయ్, పొయ్యి మీద సాంబార్ మాడిపోయినట్టుంది. తాతగారు ఏమన్నారు? పృథ్వీరాజ్తో గౌరీ టీచర్కి పెళ్లి చేస్తానన్నారా? అవునరా చలం. నీకు కావాలే, గౌరీ టీచర్ని తొందరగా పెళ్లి చేసుకోరా మగడా అంటే ఉండు ఉండు అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నావు. దెబ్బైపోతావు. కాకుండా నువ్వే చూడాలరా చలం. ఎంతకని చూస్తాను? దేనికైనా ఓ హద్దు అంటూ ఉంటుంది. అది కాదురా చలం. నువ్వు ఆపుతండ్రి, నాకు చాలా వర్క్ ఉంది, నేను చేసుకోవాలి. నువ్వు నేను అంచుడు, నీకొక దండం. సరస్సుకు నిజాలు చెప్పి తప్పు చేశానా? చెప్పకుండా ఉండాల్సిందేమో. అయినా ఈ టైం ఇవ్వడాలు ఇవన్నీ అనవసరం. మనకు డేంజర్ అనుకుంటే లేపేయడం బెటర్. ఏ భయాలు బాధలు లేకుండా ఎలా నిద్రపోతుందో ఈ నిద్రని పర్మనెంట్ చేసేద్దాం. హాయిగా నిద్రపోతుంది, పోతుంది.
నేను బతికే ఉన్నాను. ఇంకా నాకు 12 గంటలే టైం ఉంది. ఈ 12 గంటల లోపే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే నన్ను ఆదర్శ్ చంపేస్తాడు. నో, నేను చచ్చిపోకూడదు. పెళ్ళై తల్లి కాబోతున్న ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే అదో ముచ్చట ఆనందం కాదన్నం. కానీ పెళ్ళి కాకుండా తల్లి కాబోతున్న ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే అది పద్ధతి కాదు, పరువు మర్యాదలు ఉండవు. అందుకని ఈ రోజు నుంచి సరస్వతి మీ కోడలే కానీ నా కూతురు కాదు. పుట్టింటి నుంచి పసుపు కుంకాలతో అత్తారింటికి వచ్చిన ఆడపిల్ల పాడెక్కేంతవరకు అత్తారింట్లోనే ఉండాలి తప్ప పల్లకి ఎక్కి మళ్ళీ పుట్టింటికి వెళ్ళకూడదు. పండగలకి పబ్బాలకి సరదాపడి పుట్టింటికి వెళ్తే వెళ్ళొచ్చేమో కాని పరువు పోగొట్టుకుని పసుపు కుంకుమలు పోగొట్టుకుని పుట్టింటికి వెళ్ళడం అంటే ఆడపిల్లకి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదమ్మా, లేదు. ఇచ్చిన గడువులో ఇంకొక గంటే టైం ఉంది. ఈ గంటలో నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ఆదర్శ్ నన్ను చంపేస్తాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే డాడీ ఆంటీ అన్న మాటల ప్రకారం నేను చచ్చిపోయినట్టే లెక్క. ఎటైనా నాకు చావే దిక్కు. కానీ చావడం నాకు ఇష్టం లేదు. అందుకని తెగిస్తాను. చావో బతుకో ఇవాళ తేల్చుకుంటాను. ఏంటి ఇంకా అలా కూర్చున్నావు? ఇప్పుడు టైం ఎంతందో తెలుసా? 12. అయితే ఏం చేయమంటావు? సూట్ కేసు తీసుకుని బయటికి నడు. నడవకపోతే నడిపిస్తాను. అది నీ వల్ల కాదు. ఎందుకు కాదో చూడు. ఆదర్శ్ పదవే. నేను రాను. పద. వదలు. ఆదర్శ్ నడవే. నేను వెళ్ళను. ఆదర్శ్ పదవే. నేను వెళ్ళను. పద. నేను వెళ్ళను. పదవే. వదలు. పద. ఆదర్శ్ ఆదర్శ్ రావే. నేను రాను. పదవే. నేను రాను. పదవే. ఆదర్శ్ వదలు. రమ్మంటుంటే వదలు. రా.